వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. చూడండి, అందరూ క్వైట్ కొండండి. ఇక మొదలెడదామా? చూడండి, ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్య అని అదెవరు చెప్తారు నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీడియో తింగరమాలోకం. చివరి మాట ఒకటి, ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన ఎవరు ఆయన హెడ్, ఆయన ఎందుకు రాలేదు? నీకెందుకు రా బోసడికే? రాజుగారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏరి వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నన్ను లోపలికి పంపించి మీరు డాక్టర్ మాట్లాడతానని వెయిట్ చేసి బాడీని తీసుకెళ్లి నన్నే మీరు మోసం చేస్తున్నారంటే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు ఇది కానీ అన్యాయం జరిగితే. చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. దేవుడి గురించి మీకు తెలుసు కదా, దేవుడు సత్యం తెలుసు కదా మీకు. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా? నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. రెండోది, రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అర్థం చేసుకోండి. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 అవర్స్ తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రుకో జరా, సబర్ కరో. విజయవాడలో ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానిస్తూ. అయ్యి బాబు, సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. గత పదిరింది సార్, మీరు ఏం చేసిన వెరైటీ అనండి. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. तमाम मेरे मुसलमान నాకు అర్థం కాలేదు సార్. भाइयों को और बहनों को ये रमजान के महीने में सबको ईद मुबारक. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాలు. ఏంటి సార్ అది? గత మా ప్రభుత్వం ఏం చేసింది? ఏమిటండి మీరు మాట్లాడేది? మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మైనార్టీలకు అని చెప్పి మొహం పగిలిపో. మరి ఈ రోజు ఒకటే టైం లేదు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మా నాయకుని ఎదురుగా
అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, అసలు ఈ గులేందో నాకైతే అర్థమైతలేదురా. ఆ నాయకుని మాటగా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాము. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడు. రేపు ఏదైనా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో, ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న, రేపు ఏదైనా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో ఎందుకు తొందర వెయిట్. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు ఆందోళన చెందుతున్నారు. అబద్ధం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తున్నా, నా పేమెంట్. మన నాయకుని మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరన్నమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?